యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు అశోక్ నగర్ వాస్తవ్యులు శ్రీ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు, శ్రీమతి కొమ్మిని రాజీ గారు. జాన్ ఆండ్రూస్, రాజీ అను ఈ దంపతుల కొరకు ప్రార్థించండి. ఈ దినం ఉదయం గుండుగొలను గ్రామంలో యాక్సిడెంట్ కారణంగా చనిపోయిన క్రైస్తవ సహోదరుల సంయుక్త జ్ఞాపకార్థ కూటంలో వాక్యం చెప్పడానికి ప్రభు కృపనిచ్చారు. ఆప్తులను పోగొట్టుకున్న కుటుంబాల కొరకు ప్రార్థించండి. క్షతగాత్రుల స్వస్థత కొరకు కూడా ప్రార్థించండి. బాప్టిస్ట్ పేటలో ఉండిన కన్నెపోగు జాన్ విక్టోరియా గార్ల కుమారుడు కన్నెపోగు గాంధీ యేసు అను ఈ సోదరుడు ప్రభువునందు నిద్రించినాడు. ఆ కుటుంబం ఆదరణ కొరకు కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఆర్థిక సహకారం ఇచ్చిన జాన్ ఆండ్రూస్ గారికి, రాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలం మీ పాదముల యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నా. మీ దాసులు, మీ ప్రియమైన బిడ్డలు వాక్య ధ్యానం నిమిత్తం ఈ సమయంలో టీవీ ముందున్నారు. వారిని ఆశీర్వదించండి, వాక్యము చేత అభిషేకించండి. మీ దాసులు జాన్ ఆండ్రూస్ గారిని, రాజీ గారిని మీరు దీవించండి. ఎపిసోడ్ ఇచ్చారు, వారికి ఆదరణ ఇచ్చి వారి అవసరతలు తీర్చి వారి హృదయమును ఆనందింపచేయండి. గుండుగలను గ్రామంలో మరణించిన వారి కుటుంబాలకు ఆదరణ, గాయపడిన వారికి స్వస్థత ఇవ్వండి. కన్నెపోగు జాన్ విక్టోరియా గార్లకును ఆదరణ దయచేయండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా సువార్తీకరణ, ఏలూరు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, పోలవరం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం ప్రాంతాలు సువార్తీకరణ చేయబడుతున్నాయి టీవీ ద్వారా. కాబట్టి ప్రతి మాసం 75 ఎపిసోడ్స్ యేసే పరిష్కారం నుంచి ప్రసారం అవుతున్నాయి. ఈ ఎపిసోడ్స్కు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. అలాగే వెలుగు క్రిస్టియన్ ప్రింటింగ్ ప్రెస్ కొరకు ఉచిత క్రైస్తవ ముద్రణ ఆలయం, దీని కొరకు ప్రార్థించండి. అటువలనే ప్రార్థనా శిబిరంలో ప్రస్తుతం ఉన్న 15 మంది కాక ఇంకా అనేక మందిని తీసుకుని ప్రార్థనలు అధికం చేయాలని ఆశిస్తున్నాను. ప్రార్థించండి. ఈ పరిచర్యలలో మీరు భాగస్థులు కండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. 118వ సంకీర్తన, కీర్తనల గ్రంథం నుండి 118వ సంకీర్తన 29 వచనాలు కల ఈ సంకీర్తన మీ ముందుంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటి వచనం నుండి ధ్యానం చేసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచును. కాబట్టి
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప. కృప అనే పదం యోహాను సువార్త 1వ అధ్యాయం 17 వచనం ప్రకారం యేసుక్రీస్తు మూలముగా కృప పుట్టినట్లుగా లేదా కృప కలిగినట్లుగా మనం తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ద్వారా దేవుని కృప మానవులకు అప్లై అవుతుంది. పాత నిబంధనలోనూ యేసు నామముననే అప్లై అయింది, క్రొత్త నిబంధనలోనూ అదే ప్రభువు నామములో అప్లై అవుతుంది. మీరు అడగచ్చు, యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తు శకం ఆయన 4 సంవత్సరములు అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే కదా భూమిపై వచ్చింది. మరి పాత నిబంధన భక్తులకు ఎట్లా యేసునామములో కృప అప్లై అవుతుంది అని మీరు అడగచ్చు. పాత నిబంధనలో మరణించిన పరిశుద్ధులైన వారి యొక్క ఆత్మలు పరదేశయందు అవి చెరగానుంచబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు పరదేశకు వెళ్ళిన పిదపనే వారికి విమోచన లభించింది. కనుక యేసు ద్వారానే దేవుని యందు పాత నిబంధనలో విశ్వాసం ఉంచిన వారికి కృప అప్లై అయ్యి వారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప అనగా ఆయన అనే పదం బైబిల్ గ్రంథం అంతటిలో దేవుడుకు యేసుకు వాడారు. కనుక యేసు నిరంతరము నిలుచువాడు కనుక యేసు వలన కలిగే కృపను నిరంతరంగా నిలుస్తుంది. అందుకై దేవుని స్తుతించండి. ఈ రాత్రి నా వర్తమానం మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. కృపనిచ్చిన దేవుణ్ణి స్తుతించటం నేర్చుకోవాలి. ఏదైనా వనమునందు ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పశ్చాత్తాపపడని పాపి, పాపం చేశాడు. దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము జవాబు దేవుడు అడిగిన దానికి దేవుని నిందిస్తూ చెప్పాడే కానీ తన తప్పిదం ఒప్పుకొని చెప్పలేదు. 3వ అధ్యాయం ఆదికాండములో ఎక్కడ ఆదాము పశ్చాత్తాపపడినట్లుగా లేదు. లేనప్పటికీ దేవుడు తన కృప అతనికి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల కావున ఆ కృపను దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ద్వారా ఓల్డ్ టెస్టిమెంట్ సైంట్స్ కూడా అప్లై చేశాడు. 2వ వచనం, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇశ్రాయేలీయులు అనే పదం, అహరోను వంశస్థులు, ఈ రెండిటికి ఏదైనా తేడా ఉందా? ఇశ్రాయేలీయులు అనే పదం 12 గోత్రాలకు సంబంధించి వాడాడు. ఈ 12 గోత్రాలలో లేవి లేడు. నా మాట గ్రహించారా? లేవి లేడు. ఇంతకుముందు అనేక పర్యాయాలు ఇది నేను చెప్పాను. లేవి యాకోబు యొక్క సంతానములో మిగిలిన 11 మంది యొక్క జ్యేష్ఠత్వానికి సారూప్యంగా దేవుని చేత ప్రత్యేకించబడ్డాడు యాజకత్వం కొరకు. యోసేపు కుమారులిద్దరికీ స్వాస్థ్యం ఇవ్వబట్టి రూబేనును విసర్జించి యోసేపుకు జ్యేష్ఠత్వపు హక్కు యాకోబు ఇచ్చినందున అక్కడ 12 గోత్రాలు ఏర్పడ్డాయి. వారందరినీ ఇశ్రాయేలీయులు అన్నారు. ఇంటర్నల్ డివిజన్కి వెళ్తే ఇశ్రాయేలీయులు యూదావారు ఇశ్రాయేలు వారుగా విడిపోయారు. అయినప్పటికీ కూడా ఈ 12 గోత్రాలను కలిపి మాట్లాడినప్పుడు ఇశ్రాయేలీయులనే పిలిచారు. కనుక ఇశ్రాయేలీయులు మరియు
అహరోను వంశస్థులు ఇరువురు యాకోబు యొక్క సంతానమే. వీరందరూ కూడా ఏం చేస్తారట? దేవుని కృప నిరంతరం నిలుస్తుంది అని అంటారు. దేవుని కృప నిరంతరం నిలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత విస్తారమైనదంటే దేవుని కృప. పాపము ఎక్కడ విస్తరించిందో మరి అక్కడ అధికముగా కృప విస్తరించింది. మలినమును తుడిచివేయు సామర్థ్యం కృపలో ఉంది. సోదరుడా, సోదరి, ఆ కృప నీకు చేరిందా? అనేకంటే ఆ కృపను నీవు చేరుకున్నావా? నీకు అతి చేరువగా ఉన్న దానిని నీవు గ్రహించగలిగావా? గుర్తించగలిగావా? నీవు నీ అంతరంగంలో అనుభవించగలుగుతున్నావా? ఆలోచించి ఆ కృపకు పాత్రుడవు కమ్మని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. చూస్తున్నారా? 3వ వచనం, 4వ వచనం, 5వ వచనంలో తేడా మాట్లాడాడు. 3వ వచనంలో ఇశ్రాయేలీయులు అన్నాడు, వారిలో లేవీయులను కలపలేదు. 4వ వచనంలో లేవీయులు కూడా చెప్పాడు, అక్కడికి యాకోబు సంతానం ఏర్పరచబడిన వారైపోయారు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ఇంకెవరు ఉంటారు వాళ్ళు కాక? అన్యజనులు సహితం కృప పొందినప్పుడు చెప్పే మాట ఏమిటంటే, ఆయన కృప నిరంతరం నిలుస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు చెప్తారు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అంటే మనమే, సంఘమే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే. ఐగుప్తులో సైతం పస్కా విందును ఆచరించటానికి ఇశ్రాయేలీయులతో ఏకమైనటువంటి అన్యులకు కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదా? అట్లే ఈ దినాన సైతం యేసుక్రీస్తు ప్రభువును ఎరుగని ఏ ప్రజలైనా యేసునొద్దకు వచ్చి ఆయన కృపను పొందుకొని దానిని అనుభవించవచ్చును అని, ఆనందించవచ్చునని వాక్యము సెలవిస్తున్నది. ఇరుకున ఉండి నేను మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. 5వ వచనం చాలా గంభీరమైనటువంటి వచనం. ఇరుకున ఉండి మొరపెట్టాడు. చూడండి, ఇరుకున ఉండి దేవుని జవాబు విశాలతలో ఉన్నప్పటికీ జవాబిచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. మా యేసే పరిష్కారం ప్రారంభించినప్పటి నుండి ఎన్నో ఇరుకైన పరిస్థితులు గుండా నడిచాను. ఇవాళ పరిచర్యను విశాలపరిచి ఆయన జవాబిచ్చాడు. విశాల ఆర్థిక వనరులు ఇచ్చి జవాబు ఇవ్వలేదు. గ్రహించారా నా మాట? విశాల ఆర్థిక వనరులను దేవుడు ఇవ్వలేదు. విశాల పరిచర్యనిచ్చి నమ్మకత్వం రుజువు చేస్తున్నాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇరుకులో మొరపెడితే విశాలత యందు ఉత్తరం ఇచ్చేవాడు. సోదరుడా, సోదరి, నీవు ఎక్కడ ఉండి మొరపెడుతున్నావు ఈ రాత్రి? ఇరుకైన స్థితిలో నీవు మొరపెడితే విశాల స్థితిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు ఆయనే. ఐగుప్తుకు ఒంటరిగా కొనుపోబడినప్పుడు ఎంత ఇరుకు స్థలంలో, చెరసాలలో జీవించాడు యోసేపు. అతని ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబు విశాలతలో దేవుని జవాబు పొందుకున్నాడు. ఈ రాత్రికాలం మీరు ఎటువంటి ఇరుకైన పరిస్థితుల గుండా వెళుతున్నారో నాకైతే తెలియదు, కానీ విశాలతనివ్వగల సామర్థ్యం గల యేసు మనకున్నాడని మీరు గ్రహించారో లేదో అని నేను మనవి చేస్తున్నాను. దీనిలో ఒక గూఢార్థం దాగుంది. ఏమిటంటే, దేవుడు జవాబిస్తాడు, దేవుడు విడిచిపెట్టడు, దేవుడు వృద్ధి చేస్తాడు, దేవుడు కొనసాగుతాడు మనతో అనే అర్థాలు
కనిపిస్తున్నాయి. సోదరి, నీ సమస్య ఏమిటి? సోదరుడా, ఈ రాత్రి నీ సమస్య ఏమిటి? నీ ప్రార్థన ఏమిటి? ఇరుకులో ఉన్నావా? బెదరవద్దు. ఆర్థిక ఇబ్బందులా? బెదిరిపోవద్దు. భౌతిక శోధనలా? నిరాశపడవద్దు. ప్రార్థన నేర్చుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. 6వ వచనం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? కీర్తనాకారుడు ఇచ్చిన సవాలు, నరులు నాకేమి చేస్తారు? నరులు నన్నేం చేస్తారు? ఇది విశ్వాసి అడగాల్సిన ప్రశ్న. నరులేం చేస్తారు? ఈ మాట ఎవరు రుజువు చేశారు? శిలువపై యేసు రుజువు చేశాడు. రోమా సైనికుల చేతిలో చిత్రహింసలు అనుభవించి, ప్రతి రక్తము బొట్టును కార్చి, ఘోరాతి ఘోరమైన అవమానం పొంది, ప్రజల చేత శాపనార్థాలు తిని, అవమానపు మాటలు పడి, యేసు నరులు నాకేం చేస్తారు అనే భావానికి వచ్చేసాడు. ఒక మనిషిని నాశనం చేయాలి అంటే అది ఒక్క దేవునికే సంపూర్ణంగా సాధ్యమయ్యేది. నిన్నెవరు నాశనం చేయలేరు అంటే చాలా జాగ్రత్తగా ఈ 2 స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవాలి. నిన్ను ఎవరు నాశనం చేయలేరు. దేవుడు ఒక్కడే సంపూర్ణమైన నాశనం. నేను అంతిమమైనటువంటి తీర్పును గుర్తుపెట్టి మాట్లాడుతున్నాను. ఓన్లీ గాడ్ కెన్ డిస్ట్రాయ్ ద థింగ్స్. భూమి మిక్కుటమైన వేండ్రంతో కాలిపోతే బూడిద కాదు అయ్యేది. బూడిద అయితే కనబడుతుంది. కనబడకుండా పోయేట్టుగా చేయగలిగిన వాడు దేవుడు అక్కడే. సాతాను 100% డిస్ట్రాయ్ చేయలేడు. ఫామ్ మార్చగలుగుతాడు. పేపర్ తగిలిస్తే బూడిదవుతుంది, అట్లా ఫామ్ మారుస్తాడు. కానీ కంప్లీట్గా తీసేయటం వాడికి చేత కాదు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. అందుకే భక్తుడు అంటాడు, నరులు నాకేం చేస్తారు? ఏం చేయలేరు. ఎంత ధీమా, ఎంత ధీమా, ఎంత ధీమా. నరులు నాకేం చేస్తారు? మరణం నన్నేం చేస్తుంది? గాయాలు నన్నేం చేస్తాయి? నా దేవుడు నాకు తోడుండగా నన్నెవరేం చేస్తారు? ఎంత గొప్ప విశ్వాసం. సోదరుడా, సోదరి, రోమా శతాధిపతి ఫిలిప్పి పట్టణంలో చెరసాలలో చాలా బలమైనటువంటి శిక్ష పడితే నరులేమీ చేయగలరు. అపోస్తలుడైన పౌలు పాడిన పాటలు, చెరసాల యజమాని వణుకుచు వచ్చి పాదాల దగ్గర పడినట్లుగా చూస్తాం. కనుక మన దేవుడు తోడుగా ఉంటే నరులు మనల్ని ఏం చేస్తారు? దేవుడు నిన్ను నన్ను నరుల చేతికి అప్పగిస్తాడా? అప్పగించాడు అంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆయన ఒక మహాకృప చేత ఆయన నిన్ను ఆదరించటానికి, లేకపోతే నీకు విశ్రాంతినివ్వటానికే తప్ప నిన్నెవరు ముట్టడానికి వీల్లేదు. విశ్వాసిని ముట్టిన వాడు దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. విశ్వాసిని ముట్టితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. అట్లాంటిది విశ్వాసిని ఎవరో ఏదో చేశారు అని అంటే ఎదుగురుకుంటాడు. స్టెఫెనును చంప రాళ్ళేసి కొట్టిన సౌలును దేవుడు అంగీకరించాడా? సౌలా సౌలా అని పిలవలా? ఆలోచించండి. నరులేం చేస్తారు? కయ్యనేం చేశాడు? హేబేలును చంపాడు. ఏమైంది? అయితే ఏం కాలేదు. భౌతిక జీవితం నుంచి విశ్రాంతిలోనికి తరలిపోయిన హేబేలు దేవునితో విశ్వాసాన్ని బట్టి మొరపెట్టుకుంటూనే ఉన్నాడు. సెపరేషన్ ఫ్రమ్ బాడీ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు ద బిలీవర్. శరీరము నుండి ఆత్మ వేరైపోవుట, ప్రాణము వేరైపోవుట విశ్వాసికి ఏ నష్టం తీసుకురాదండి.
ఎంత గొప్ప నిరీక్షణ! నరులేమి చేయగలరు, నరులేమి చేయగలరు? ఫరో ఎదుట నిలబడి, మోషే నీ రాజ్యంలో నుంచి యెహోవా మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పాడంటే ఎంత ధైర్యం! నరులేం చేస్తారు? గాయపరుస్తారు. నరులు భౌతిక మరణం చంపేయాలని ప్రయత్నిస్తారు, కానీ దేవుడు తప్పిస్తాడు. దేవుని చేతుల్లో మనం ఉంటాం. నీ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు, ఎందుకంటే నీ దేవుడు నీ పక్షం ఉన్నాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఎవడు లేడు. సోదరుడా, నీ పరిస్థితులకు వాక్యాన్ని అప్లై చేసుకుంటున్నావా? నేను మాట్లాడుతుండగా ఇదే వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో అప్లై చేసుకోవటం నీకు వస్తుందా? దయచేసి ఆ విధంగా అప్లై చేసుకోమని నీకు నేను మనవి చేస్తున్నాను. నరులు నన్నేం చేస్తారు అనే ప్రశ్నకు నీ జవాబేమిటి? వాక్యపు జవాబేమిటి? నీ జవాబు సరిపడదు, వాక్యం జవాబే సరిపడుతుంది. యాజ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా నువ్వు దీవించబడ్డావు, నువ్వు భద్రపరచబడ్డావు, యు ఆర్ ప్రొటెక్టెడ్. సెల్ ఫోన్స్లో కొన్ని మెసేజెస్, ప్రొటెక్టెడ్ మెసేజెస్ వస్తాయి. అవి చెరపాలని ప్రయత్నం చేస్తే పోవు. అంతే. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వాసిని ఎవరేం చేయలేరు. అల్లరి పాలు చేయొచ్చు, యోసేపును చేసినట్లు. బెదిరించి పారిపోయేలాగా తరమొచ్చు, మోషేను తరిమినట్లు. చెరసాల పాలు చేయొచ్చు, యోసేపు భక్తుడిని చేసినట్లు. బండ వేసి బిగించవచ్చు, పరిశుద్ధుడైన పౌలుని చేసినట్లు. కానీ అవి శాశ్వతం కాదు. ప్రభు మహామహిమతో రాబోతున్నప్పుడు దేవుని బిడ్డల స్థానం వేరే. దేవుని బిడ్డలు ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుని ఆదరణ పొందటానికి ఒక మాట ఉంది: నరులు నన్నేమి చేయగలరు? అవునండి, దేవుడు తోడుండగా మనలను నరులేమి చేస్తారు? తీవ్రవాదులు ఏం చేస్తారు? దొంగలు ఏం చేస్తారు? దుర్మార్గులు ఏం చేస్తారు? దేవునికి సమర్పించుకోవటం మన జీవితాల్లో నేర్చుకుందాం. తదుపరి వచనాన్ని ధ్యానిస్తాం. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. హెల్ప్ మీట్. యెహోవా నా పక్షము వహించాడు, నాకు సహకారయ్యాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరట చూస్తున్నారా? దేవుడు నా పక్షముకుంటే నా శత్రువుల పట్ల నా కోరిక నెరవేరుతుంది. ఎంత వండర్ఫుల్ వాడు! ఈ మాట జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల పట్ల మన కోరిక నెరవేరి తీరే దినం ఉంది. ఎంత గొప్ప ఆదరణ! అవును, మన శత్రువుకు అపవాది బంధించబడేది ఒక దినం ఉంది. తీర్పు తెచ్చబడేందుకు ఒక దినం ఉంది. అగ్నిగంధకములు కలిగిన అగ్నిగుండములో పారవేయబడుటకును ఒక దినముంది. భౌతిక శత్రువు సైతం నాశనముటకు సమయము దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. తన ప్రజలను కాపాడుటకు, తన ప్రజల శత్రువులను నిర్వీర్యం చేయుటకు ఆయన యుద్ధము చేసే దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ధైర్యం తెచ్చుకో. యెహోవా నా పక్షం వహించాడు, నా సహకారిగా ఉన్నాడు. కాబట్టి నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుతుంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న మీకు దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. 118వ సంకీర్తన 1వ వచనం నుండి ధ్యానిస్తున్నాం. కృపను గురించి ధ్యానించాం, ఆయన యొక్క మహత్యం గురించి ధ్యానించాం, ఆయన శక్తిని గురించి ధ్యానించాం, ఆయన బిడ్డల పట్ల ఆయన ప్రణాళికను గురించి ధ్యానం చేశాం. ఆయన స్వయంగా దిగొచ్చి తన బిడ్డలను కాపాడే విధానం గురించి ధ్యానం చేశాం. సోదరుడా, సోదరి, ఇవి నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నాయి? ఇప్పుడు చెప్పబడిన మాటలు
వ్యక్తిగత జీవితాన్ని ఆదరించుటకు ఉపయోగపడుతున్నాయని నేను ఆశపడుతున్నాను. 7 వచనాలు నేను ముగించాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం సహకారం అందించిన వారు అశోక్ నగర్ వాస్తవ్యులు సహోదరులు శ్రీ కొమ్మిని జాన్ ఆండ్రూస్ గారు, శ్రీమతి కొమ్మిని రాజీ జాన్ ఆండ్రూస్ గారు. ఈ బిడ్డలిద్దరిని, ఈ దంపతులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఉదయము 9 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరములో ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అండి. ఏలూరు వేదరాజు సినిమా హాల్ వద్ద పత్తేబాదాలో మరి గ్యాస్ గోడౌన్ ప్రక్కన ఉన్న పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉంటుంది. ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా రావాల్సిందని మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మీ పరిశుద్ధ నామమును సన్నతిస్తున్నాం. 7 వచనాలు ధ్యానించాం. రేపటి దినం మిగిలిన వచనాల కొరకు మమ్మను సిద్ధపరచండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ని ఇవ్వండి, రెగ్యులర్ సహకారులను ఇవ్వండి, ప్రింటింగ్ ప్రెస్ కొరకు సహాయం అనుగ్రహించండి. ప్రభు, విదేశీ సహాయం లేకుండా చేయబడుతున్న ఈ పరిచర్యలకు నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభు, మా ప్రేక్షకులను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆర్థిక అవసరతలు తీర్చండి, ఆప్తులను పోగొట్టుకున్న వారికి దుఃఖ నివారణ ఇవ్వండి, క్షతగాత్రులకు, వ్యాధిగ్రస్తులకు, గాయాల పాలై ఎముకలు విరిగిన వారికి మీ యొక్క కృపని ద్వారా స్వస్థత దయచేయండి. విద్యార్థులకు జ్ఞానం, ప్రయాణికులకు భద్రతనివ్వండి. ప్రాముఖ్యంగా ఆటో డ్రైవర్స్ కొరకు నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. వందలాది మంది ప్రజలు చనిపోవటానికి ప్రభు కారణమవుతున్నటువంటి దానిని బట్టి వారు జాగ్రత్త పడుటకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. మహిమ పొందండి, ఘనత పొందండి. రేపటి రాత్రి మేము కలుసుకునే పర్యంత మీ కృపలో వర్ధిల్ల చేయండి. రేపటి దినం అనేక మంది నాతో కలిసి ఆరాధించుటకు తీసుకుని రండి. యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.